హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. గ్రేటర్ లో పేదలు మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ తో పాటు కార్పొరేషన్లలో కొత్తగా G+3 పద్ధతిలో ఇండ్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకే ఇండ్లు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని రూపొందిస్తోంది. ఈ పాలసీ అధ్యయనం కోసం జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హౌసింగ్, డీటీసీపీ ఆఫీసర్లతో ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. విజన్ 2047 ప్లాన్ లో భాగంగా ఈ పాలసీకి హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లతో పాటు జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో G+3 పద్ధతిలో నిర్మించనున్న ఇండ్ల వివరాలను హౌసింగ్ శాఖ పాలసీలో స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్యూర్, క్యూర్, రేర్ లో భాగంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను సైతం ఈ ప్లాన్ లో ప్రస్తావించారు. స్లమ్ ఏరియాలను అభివృద్ధి చేయడంతో పాటు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అయిన టైర్ 2, 3 సిటీల్లో సైతం టౌన్షిప్లను నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ జంట నగరాల్లో ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ మధ్యతరగతి ప్రజలు ఇండ్లు కొనే పరిస్థితి కూడా లేకుండా పోయింది. సిటీకి దూరంగా అయిన అపార్ట్మెంట్లో ప్లాట్ కొనాలంటే 60 లక్షలకు తక్కువగా దొరకడం లేదు. దీంతో ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం అఫోర్డబుల్